హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంక ఫస్ట్ కిచెన్లోకి రాగానే కిటికీ విండోస్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఇంకా ఎవరు లేవలేదు. మా మహిళ లేచాడు, వాడికి బ్రష్ అయితే అయిపోయిందనమాట. ఇది నైట్ మిగిలిన రైస్ ఇదంతా సైడ్కి అయితే పెట్టేస్తున్నా. రైస్ కర్రీ మిగిలిందని చెప్పాను కదా నిన్నటి బ్లాగ్లో. ఇంక ఇక్కడ పెసలు అయితే నానబెట్టాను, పెసరట్లు వేద్దామని చెప్పేసి. ఇదిగోండి, కొబ్బరికాయ కూడా కొట్టించేసాను తమ్ముడితో. కొబ్బరికాయ చట్నీ పెసరట్టు కాంబినేషన్ బాగుంటుందంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంక ఈరోజు అయితే ట్రై చేద్దామని చెప్పేసి ఇంక ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకుంటాను నేను. ఇంకా పిండి అయితే మిక్సీ పట్టేశానండి. ఇంకా ఫస్ట్ వేసి మా మహిగడికి అయితే దోశ వేసి ఇచ్చేసాను అనమాట. అదే పెసరట్టు వేసి ఇచ్చాను. ఇంకా చెల్లైతే తను కూడా అట్లయితే వేసేసుకుంటాను అన్నదని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే ఖాళీ చేసి దానికి ఇచ్చాను అనమాట. తను కూడా అట్లా వేసేసుకుంటుంది. ఇక నేను కొబ్బరి ఇంకా పుట్నాల చట్నీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ నేను కూడా దోశలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో ఈ పెసరట్లు అనేవి చేసి ఒక 3 years అయితే అయిపోయిందండి. నాకు పెళ్ళి కాకముందు చేశాను నేను మా ఇంట్లో. ఇంకా అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను యూట్యూబ్లో చూసే చేశాను, కానీ బాగున్నాయి అనమాట. అంతకుముందు నేను చేశానని చెప్పాను కదా, అప్పుడు పెసరట్ల టేస్ట్ అయితే నేను చేసినప్పుడు రాలేదండి. ఎందుకంటే అప్పుడు నేను రైస్ ఎక్కువ వేసాను అనమాట. సేమ్ మనం దోశల కోసం ఎలా వేస్తామో అలాగే అప్పుడు అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల అమ్మ చెప్పింది అంత వేయకూడదని చెప్పింది. నేను ఒక గ్లాస్ పెసరపప్పుకి 1.5 హాఫ్ గ్లాసు రైస్ అయితే వేస్తాను అనమాట. దానికోసం అని చెప్పేసి పెసరట్టు టేస్ట్ రాకుండా కొంచెం క్రిస్పీగా అక్కడక్కడ పలుకులాగా అయితే తగిలిందనమాట. ఇంక ఇప్పుడు చేసినప్పుడు ప్రాపర్గా యూట్యూబ్లో అంతా చూసేసి అయితే చేశాను. పెసరట్లు కూడా మంచిగా అయితే వచ్చాయన్నమాట. ఇంక ఇక్కడ ఒకటి ప్లెయిన్ అయితే వేసుకున్నాను, ఇంకొకటి అయితే ఆనియన్స్ అవి చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. కానీ ఇంకా మళ్ళీ ఓన్లీ ఆనియన్స్ వేసి చేసుకున్నాను అనమాట. నేను యూట్యూబ్లో చూసినప్పుడు అయితే జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అన్నీ కూడా మిక్స్ చేసి అయితే వేశారు. ఇక్కడ నేను అదంతా ఏం చేయకుండా సెపరేట్గా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని సెపరేట్గా వేసాను. అలాగే జీలకర్ర అంతా కూడా మామూలుగా డబ్బాలో ఉన్నది తీసేసి అలా అయితే చల్లేసాను అనమాట. ఈ రెండు కూడా బాగానే ఉన్నాయి. నాకు ప్లెయిన్గా ఉన్నది కూడా నచ్చింది. అలాగే సెపరేట్గా జీలకర్ర ఆనియన్స్ వేసింది కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా డాడీ అయితే టిఫిన్ కోసం లేరండి. డాడీ భోజనానికి కూడా రానని చెప్పేసి అయితే చెప్పారు. ఇంకా మా కోసమే అనమాట. టిఫిన్ కూడా మా కోసమే, ఇంకా లంచ్ ప్రిపరేషన్ కూడా మా కోసమే అనమాట. ఇంకా మా చెల్లెల్లో ఒక చెల్లి అయితే వేసుకుని తినేసింది. ఇంకా నేనైతే ఇప్పుడైతే అట్లు వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఒక మంచి స్పెషల్గా టిఫిన్ ఏమైనా చేసినప్పుడు మాత్రం కొంచెం ఓపిక తెచ్చుకుని నిదానంగా అయితే చేసుకుంటానమాట. ఏ పనులు పక్కన హడావుడి చేసుకోకుండా ప్రశాంతంగా కూర్చుని తిందామని చెప్పేసి ఇంకా ఒకదాని తర్వాత ఒక దోశ అయితే వేసేసుకున్నాను. వేడివేడిగా అయితే వేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ మా చెల్లి తను వేసుకుంటానని చెప్పేసి అయితే స్టవ్ తీసుకుందనమాట. తనే వేసుకుంటుంది. ఇంక ఇక్కడ నేను చట్నీ అయితే వేసేసుకున్నాను. చట్నీ కూడా మంచిగా అయితే వచ్చిందండి. అంతకుముందు ఎప్పుడు చేసినా సరే కొబ్బరి ముక్కలు అక్కడక్కడ ఉండిపోయేవి, కానీ ఇప్పుడు అలా అవ్వలేదన్నమాట. టేస్ట్ అయితే నిజంగా పెసరట్టు చాలా బాగుంది. అలాగే ఈ కొబ్బరి చట్నీ కూడా మంచిగా కుదిరాయి అనమాట. ఒకవేళ రెసిపీ కావాలంటే కనుక మన షార్ట్ వీడియోస్లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే కనుక డెఫినెట్గా వెళ్ళైతే చూడండి. ఇంక ఇక్కడ మా మహిగడు అయితే ఫస్ట్ తినేసాడని చెప్పాను కదా, ఇంకా వాటర్ అంతా కూడా వాడు తాగుతూ ఉన్నాడు అనమాట, టీవీ చూసుకుంటూ. ఇంకా చెల్లి కూడా తింటూ ఉంది. తను కూడా మంచిగా చెప్పింది అనమాట, బాగున్నాయి, చట్నీ కూడా మంచిగా వచ్చిందని చెప్పేసి. కొబ్బరి చట్నీ నేను ఎప్పుడు ఇంట్లో చేయను. ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కొబ్బరి చట్నీ తినడమే తప్ప కొబ్బరికాయ వేసి చట్నీ అయితే ఎప్పుడు చేయలేదన్నమాట. పల్లి చట్నీ, లేకపోతే పల్లి ఇంకా పుట్నాల చట్నీ, లేదంటే టమాటా కొత్తిమీర పుట్నాల చట్నీ, ఇది చేస్తూ ఉంటాను. ఇంకా ఫుడ్ అండ్ ఫార్మ్స్లో చట్నీ ఒకటి చూశాను, ఆనియన్ టమాటో అలాగే పుట్నాలతో చట్నీ, అదంతా చేస్తూ ఉండేదన్నమాట. ఇంక కొబ్బరి చట్నీ అయితే ట్రై చేయడం ఫస్ట్ టైము, అది బాగుంది. ఇంక ఇక్కడ టిఫిన్ అంతా తినేసిన తర్వాత నేనైతే టీ తాగేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా పనులన్నీ ఫినిష్ చేసేద్దామని చెప్పేసి. ఇదిగోండి, మా అమ్మాయిగడికి అయితే స్నానం చేపించేసాను మేము టిఫిన్ తినేసాక. ఇంకా వాడు కోపంగా ఉన్నాడు, స్వీట్ అడిగాడు అనమాట. ముందు రోజు వ్లాగ్లో మీరు చూసింటే కనుక డాడీ స్వీట్స్ హాట్ తీసుకొచ్చారు, అది ఇమ్మని చెప్పేసి అయితే అడిగాడు. నేనేమని చెప్పాను, అందుకని అలా ఉన్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ గిన్నెలన్నీ కడిగేసాను కదా, ఇంకా
మేము టిఫిన్ తిన్న తర్వాత ఈ కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి అన్నమాట. మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇంక ఇప్పుడు అవి అయితే కడిగేస్తాను. ఇంకా వంట విషయానికి వస్తే డాడీ అయితే భోజనానికి రానని అయితే చెప్పేశారండి. ఇంకా నాకు చెల్లాలకి మా మహిగారికేనమాట. నేనైతే కర్రీ వంకాయ ఎన్ని రోజులు అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. వంకాయలు ఒక 4-5 ఉన్నాయి. ఒక 2 ఆనియన్స్ వేసేసి, ఒక 2 బంగాళదుంపలు అన్నీ వేసేసి వంకాయ బంగాళదుంప ఎండులు కర్రీ అయితే చేసేస్తాను. ఇంకా ప్రస్తుతానికైతే మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట. రేపు సండే అనే విషయం ఇందాకే గుర్తొచ్చింది. సరే రేపు కూడా మేము చర్చ్కి అంతా వెళ్తాము. మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోయింది అనుకోండి, ఆ బట్టలు కూడా వేయడానికి మళ్ళీ సోమవారం వేస్తామని చెప్పేసి ఇంకా మిషన్లో అయితే వేస్తాను బట్టలు. ఇంకా అవి కూడా అవుతూ ఉన్నాయి. నేను జస్ట్ వంకాయ ఎండులు కర్రీ కదా, అదంతా ఏం చూపించను. ఇంకా కర్రీ అయితే వంట అంతా అయిపోయాక ఏమో చూపిస్తాను మీకు, ఓకేనా. నేను మిషన్లో అయితే బట్టలు వేసాను అనేది చెప్పాను కదండి. ఇంకా వంట అవుతుంది, కర్రీ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా బట్టలు చూద్దాం కదా అని చెప్పేసి బయటకి అయితే వెళ్ళాలన్నమాట. మరి టాప్ లోడు ఒక సైడ్ ఏమో బట్టలు ఉతుకుతాము, ఇంకొక సైడ్ ఏమో పిండేసి డ్రై చేస్తుంది అనమాట. నేను ఉతికేసిన దాని నుంచి తీసేసి డ్రైలోకి అయితే బట్టలు మార్చేసిన తర్వాత వాటర్ అయితే పెట్టాను. దానికి సెపరేట్గా వాటర్ పెట్టాలి, డ్రైకి సెపరేట్గా వాటర్ పెట్టాలి. డ్రైకి వాటర్ పెడితే అది పైప్ లూజ్ అయిపోయిందనమాట. పైప్ లూజ్ అయిపోయేసరికి డ్రై మీద ఒక క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ని నేను గట్టిగా ప్రెస్ చేసి ఆ వాటర్ పెట్టిన పైప్ ఏదైతే ఉందో నేను పట్టుకున్నాను దాన్ని. అది నేను కొంచెం సైడ్కి తిరగడం వల్ల ఆ పైపు బయటకు వచ్చేసి ఆ వాటర్ మూత మీద పడిపోయినాయి అనమాట. ఆ క్యాప్ మీదే నేను చేయి పెట్టాను. సడన్గా షాక్ లాగేసింది. వెంటనే నేను చేయి తీసేయడం వల్ల కొంచెం ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఇక్కడ వరకు జిక్కుమన్నదనమాట నాకు. ఇంకా ఇక్కడ అంతా నొప్పి అయితే వస్తుంది. నాకు లైఫ్లో ఫస్ట్ టైం కరెంట్ షాక్ అనేది ఎలా ఉంటుందో అని చెప్పేసి తెలిసిందనమాట. నాకు ఫుల్ భయం అయితే వేసేసింది. ఫాస్ట్గా అది స్విచ్ అయితే ఆఫ్ చేసేసి ఇంట్లోకైతే వచ్చాను. మీకు అది ఎలా ఉంటుంది ఏంటనేది అయితే చూపిస్తాను చూడండి. మా మిషను ఫ్లయోడ్ది, అదే పేరు సరిగ్గా పలికైనా లేదు తెలియదు కానీ టాప్ లోడ్ మిషన్ అనమాట. ఈ కూర అయితే అయిపోతుంది. ఇంకా అన్నం కూడా అయిపోయిందనమాట, చూపిస్తాను. అన్నం కూడా అయిపోయింది, వేడివేడిగా అయితే ఉన్నాయి. ఇంకా అన్నం అయితే ఆపేస్తున్నాను. ఇంక ఇక్కడ నేనైతే గంజి తీసి పెట్టాను రేపు తలస్నానం చేయడానికి అయితే. ఇదిగోండి, చెల్లికి అయితే చెప్పాను బట్టలు అయితే ఆరేసామని, తనైతే ఆరేసేసింది. చెల్లికి చెప్పాను బట్టలు ఆరేమని, తనైతే ఆరేసేసింది. ఇంకా బట్టలన్నీ ఆరేసేసి అయితే నేనైతే ఫ్రెష్ అయిపోతే వచ్చానండి. ఇంకా మా అయ్యగారికి తొందరగా అయితే అన్నం తినిపించాను అనమాట. అప్పటికే నిద్ర వచ్చేస్తుంది అంటున్నాడు అని చెప్పేసి. ఇంకా అన్నం అవ్వగానే బెడ్ మీదకి వెళ్ళిపోయి అయితే పడుకుని పోయాడు ఫాస్ట్గానే. హాయ్ అండి, ఇప్పుడైతే మా మహిగాడు అయితే లేచాడు, నిద్ర లేచాడు అనమాట. ఇంక ఇప్పుడైతే వచ్చేసి ఈవినింగ్ ఇప్పుడు 4:50 అలా అవుతుంది టైము. ఇంకా నిన్న ఈ శనగలు అయితే తీసుకున్నాము. ఇంక ఇప్పుడైతే ఇవి తినేస్తాం అనమాట, మా ఈవినింగ్ స్నాక్స్ లాగా. బాగున్నాయి మహి? మందే, ఇది మందే, ఇది మందే. అబ్బా మాట్లాడతారా? ఇది చూసినా కల్లాపు అంతే, అలాగే వేసేయాలి. మా జోష్న కల్లాపేస్తుందండి, ముగ్గేస్తుందంట ఇప్పుడు ఈరోజు. ఏంటమ్మా అది, ముగ్గేస్తున్నావా? పిన్ని ముగ్గు కంటే నీ ముగ్గే బాగుందిరా. బాగుంది చేసిన, చుక్కలు బాగా రాలేదన్నావు కానీ. ముగ్గంతా మా చెల్లి వేసేసిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే వచ్చానండి. ఫస్ట్ ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసే పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా క్లీన్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ బెడ్షీట్తోనే స్టార్ట్ చేశాను అనమాట. బెడ్ అంతా కూడా నీట్గా అయితే ఆర్చేసాను. ఇంకా మార్నింగే వంట చేసినప్పుడు గింజ అయితే తీసి పక్కకు పెట్టానండి. ఇంకా దానిలో అయితే షాంపూ మిక్స్ చేసేసుకున్నాను అనమాట, హెయిర్కి అంతా అప్లై చేసేసుకుందాం అని చెప్పేసి.
నా హెయిర్కి అయితే గెంజి ఇంకా షాంపూ అయితే అప్లై చేసేసుకున్నాను. ఎప్పుడు అప్లై చేసినా సరే పైకి అంతా కప్పులాగా అయితే పెట్టేసేదాన్ని. ఇంకా ఎక్కువసేపు కప్పులాగా పెడుతుంటే నాకు హెడేక్ వచ్చేస్తుంది అనమాట. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఎక్కువ ఏంటో తెలియదు కానీ ఇలాగ పైకి పోనీ కానీ లేకపోతే మనం హెడ్ బాత్ చేసేసి ఇలా పెట్టుకుంటాం కదా, ఇంకా హెడ్ బాత్ చేసేసి మనం కొప్పు పెట్టుకుంటాం కదా టవల్ తోటి, అలా చేసినా సరే నాకు ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది అనమాట. తల బరువు అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి చాలా తగ్గించాను. అంతకుముందు అయితే ఎప్పుడు చూసినా నాది జుట్టు పైకే ఉండేది. ఒక క్లిప్ తీసుకోవడం, ఇలా హెయిర్ పైకి ఎత్తేసి క్లిప్ వేసేయడం, ఇంకా అలానే ఉండదు అనమాట. ఇంకా రీసెంట్ టైమ్స్లో హెడేక్ రావడం వల్ల ఇంకా ఎక్కువగా జడే వేసుకుంటున్నాను, లేదంటే లూజ్ హెయిర్ వదిలేస్తున్నాను. ఇంక ఇప్పుడు కూడా ఒక 1 అవర్ అయినా సరే దీన్ని ఇలాగే ఉంచేస్తాను. మళ్ళీ కనుక నేను వంట అంతా చేసిన తర్వాత హెడ్ బాత్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అంతసేపు వరకు ఉంచితే నాకు ఇంకా తలబరువు అయిపోయి ఇంకా ఎక్కువ తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా జడ అయితే అల్లేసుకున్నాను అనమాట. ఇంకా తడిగానే ఉంది, అంటే తడిగానే ఉంటుంది అనుకోండి. తడిగా ఉన్నా సరే జడ అయితే మామూలుగా అయితే అల్లేసాను. ఇంకా మీకు కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అది ఏమైనా ఉంటే కనుక ఇదైతే ట్రై చేయండి. గంజి తీసుకుని చల్లగా ఉండాలన్నమాట. గోరువెచ్చగా కూడా కాదు, చల్లగా ఉండాలి. చల్లగా అయిన తర్వాత ఆ గంజిలో మీ హెయిర్కి ఎంత షాంపూ పడుతుందో అంత షాంపూ అయితే యాడ్ చేసుకుని హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవడమే. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే ఉంచేసుకుని హెయిర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవ్వండి దొండకాయలు అయితే తీసాను. దొండకాయ కర్రీకి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే చట్నీ చేశాను కదా, ఇంకా చట్నీ అయిన తర్వాత ఈ కొబ్బరికాయ ముక్కలు అయితే మిగిలాయి అనమాట. ఇంకా వీటిని అయితే మిక్సీ జార్లో వేసి ఒకసారి తిప్పేసామంటే కొబ్బరి తురుమలా అయిపోతుంది కదా. ఇంక దీన్ని అయితే కొబ్బరికాయ దొండకాయ ఫ్రై అయితే చేస్తాను. చారు కూడా పెట్టాలి. ఇదనమాట ఇప్పుడు మా డిన్నర్ మెనూ అంటున్నాను చూసారా. ఇదనమాట ఇప్పుడు మా డిన్నర్ కోసం అయితే. ఇంకొక పక్క అయితే కొంచెం రైస్ అయితే మిగిలిందనమాట, కొంచెం కర్రీ. ఇంకా మా చెల్లికి నేను చేసిన వంకాయ కర్రీ నచ్చలేదని చెప్పేసి తను ఏదో కర్రీ అయితే చేసుకుంది. స్టవ్ మీద అయితే అన్నం పెట్టేసి ఎంతసేపు అయినా పొంగు రావట్లేదు. నేను ఈ దొండకాయలు కోస్తానని చెప్పేసి అయితే చూస్తూ ఉంటే గ్యాస్ అయిపోయింది. అబ్బా చెక్ దెబ్బ తగిలింది. ఎక్స్ట్రా సిలిండర్ ఉంది కానీ ఇది నాకు పెట్టడం రాదనమాట. తమ్ముడు ఉన్నాడేమో చూసి వాడితో పెట్టించాలి, లేకపోతే ఇంకంతే. ఇదిగోండి మా తమ్ముడు అయితే వచ్చి గ్యాస్ ఫిక్స్ చేస్తున్నాడు. నేను ఎలా చేస్తే ఫిక్స్ చేయకుండా వెళ్ళిపోతాడు. అది బయటికి లాగవా? నేను ఎలా లాగుతాను అవి? అంత బరువు ఉన్న దాన్ని లాగలేను. తమ్ముడు అయితే గ్యాస్ సిలిండర్ ఫిక్స్ చేస్తాడండి. రైస్కి స్టవ్ వెలిగించాను, అలాగే కర్రీ కూడా పెట్టేశాను అనమాట. నేను ఏమనుకున్నానంటే చారు పెట్టి అప్పుడు దొండకాయ కొబ్బరికాయ కర్రీ చేద్దాం అనుకున్నా, ఫ్రై. ఇంకా మార్నింగ్ కూడా పులుసు కర్రీ, అది కూడా కొంచెం ఉంది. చారు పెట్టేశాను అనుకోండి, దాంతో తినేస్తాను. పొద్దున కర్రీ అవ్వదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి దీన్ని కూడా కొంచెం ఇగురు కాకుండా మీడియం పులుసు కాకుండా అయితే ఉంచుతాను అనమాట. ఇంకా అప్పుడైతే ఇది సేల్ అయిపోతుంది, ఇంకా ఆ కర్రీ కూడా సేల్ అయిపోతుంది. రెండు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా వంట అంతా అయిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కొబ్బరి అయితే ఇలాగా మిక్సీలో వేస్తాను అనమాట, పౌడర్లా చేసుకోవడానికి. అన్నం కూడా పొంగు అయితే వచ్చింది, ఇంకా కర్రీ కూడా అయిపోతుంది అనమాట. అన్నం అయితే అయిపోయిందండి. ఇంకా కూర తాలింపు వేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట, చూపిస్తాను చూడండి. తాలింపు అంతా వేసిస్తే కూర కూడా అయిపోయినట్లే. ఇంకా ఈ కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే తుడిచేసాను. మిగిలిన రైస్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇది పొద్దున్న కూర, ఇంకా దీన్ని కూడా ఇలా కడగకుండా గిన్నె అయితే ఉంచేసాను. ప్రస్తుతానికి అయితే ఇదనమాట. ఒక 2 గిన్నెలు అయితే వచ్చాయి. ఇంకా వీటిని నార్మల్గా వాష్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా నేనైతే వెళ్ళి హెడ్ బాత్ అయితే చేసి వచ్చేస్తాను. ఇంకా కూర స్టవ్ మీద ఉందండి. మా మహిగడికి అయితే నేను స్నానం చేపించేసి తీసుకొచ్చాను. మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ కూడా చెల్లైతే మడతలేస్తూ ఉందన్నమాట. ఇక్కడ కర్రీ నేను మా మహిగడికి స్నానం అంతా చేపించి డ్రెస్ అంతా వేసి వచ్చేలోపు కర్రీ కొంచెం దగ్గరగా అయితే ఎగిరిపోయిందండి. ఇంకా చెప్పాను కదా చారు అంతా పెట్టనని చెప్పేసి, ఇంకా అది అవుతూ ఉన్నప్పుడే కర్రీకి తాలింపుకి అయితే రెడీ చేశాను అనమాట. ఇక్కడ తాలింపు అయితే వేసేసాను. కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే నీట్గా తుడిచేసాను అనమాట. ఇంకా గ్యాస్ స్టవ్ మీద అక్కడక్కడ ఆయిల్ మార్కులు అవి పడతాయి కదా, ఇంకా అవన్నీ కూడా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను. ఇక్కడ
వంట అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కౌంటర్ టాప్ అలాగే స్టవ్ అంతా కూడా ఒకసారి అయితే తుడిచేసాను. ఇంకా నేనైతే వెళ్ళి హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చేస్తాను. ఇంకా నేను కూడా వెళ్ళైతే హెడ్ బాత్ అయితే చేసి వచ్చానండి. నెక్స్ట్ డే సండే, అందుకోసమని చెప్పేసి మా అమ్మయ్యడికి హెడ్ బాత్, నేను కూడా హెడ్ బాత్ అయితే చేశాను అనమాట. ఇంకా వాడికి అయితే పెరుగన్నం కావాలన్నాడు. దొండకాయ కర్రీ తిన్నానేసరికి ఇంకా వాడికి అయితే పెరుగన్నం తీసి ఇచ్చేసాను అనమాట. కలిపేసి ఇచ్చాను. కొంచెంసేపు వాడే తిన్నాడు. తర్వాత అయితే నన్ను తినిపించమని అయితే అడిగాడు అనమాట. మా అమ్మయ్యడికి అయితే అన్నం అయితే పెట్టేశానండి. ఇంకా వాడు తినేస్తున్నాడు అనమాట. తినిపించేసే నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇంక ఎదురు గదిలోకి అయితే వచ్చాను అనమాట. వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేది ఉంది. ఇంకా నేను డైలీ ఏంటంటే నా ఇది రొటీను వ్లాగ్ చేసుకునే వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చే ఆ రొటీన్ అంతా ఏంటంటే ఫస్ట్ ఈవినింగ్ 6 ఆ టైం కల్లా వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. 7-7:30 లేదంటే మ్యాక్సిమం అయితే 8 లోపు వంట అయితే ఫినిష్ చేసేసుకుంటాను అనమాట. వంట అయిపోయిన వెంటనే అయితే నాకు ఆకలేసింది అనుకోండి, ఫాస్ట్గా అయితే ఫుడ్ తినేస్తాను. ఆకలి లేకపోతే కనుక డైరెక్ట్గా నా పనులన్నీ అయిన తర్వాత మా అమ్మాయి గారికి అన్నం పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడైతే నా మైకు ఇంకా నా ఫోన్ తీసుకుని అయితే వచ్చేస్తాను అనమాట. నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది, మా వారి ఫోన్ ఉంది కానీ అది ఎక్కువ యూజ్ చేయను అనమాట. ఒకవేళ దానికి ఏమైనా అయ్యిందంటే బ్యాంక్ అకౌంట్స్ అవన్నిటికి చూసుకోవాలి, అది మా వారే ఉండాలి. ఇంకా అందుకని చెప్పేసి ఆ ఫోన్ అంతగా ఎక్కువైతే తీయనమాట. ఇంక ఈ ఫోన్లోనే స్టోరేజ్ అస్తమాను పెరుగుతూనే ఉంటుంది. మా మామయ్య కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, నేను వాడిని వీడియోలు తీసుకుంటూ ఉంటాను అనమాట. అందులో ఏమున్నా లేకపోయినా సరే నేను వీడియో తీసేస్తాను. ఇంకా క్యూట్ మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ అవుతాయి కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి అది కూడా ఎక్కువ స్టోరేజ్ అయిపోతుంది అనమాట. ఇంకా అలాగే డైలీ స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి నేను వచ్చాయనుకోండి ఒక 4-5 షార్ట్ వీడియోస్లో ఒకటే రోజు వాయిస్ ఓవర్ ఇచ్చేసేయడం, లాంగ్ వీడియోస్కి రోజుకి ఒకటే లాంగ్ వీడియో కదా, లాంగ్ వీడియోస్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేయడం ఇలా ఉండిద్ది అనమాట. నాకు 8:30-9 కల్లా నేను ఈ గదిలోకి అయితే వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసుకుంటాను. అది కూడా ఫ్రైడే రోజు కుదరదు, ఎందుకంటే ఇంటి దగ్గర ప్రేయర్ పెడతారనమాట. అదంతా కూడా వాయిస్ అంతా వచ్చేస్తుంది అని చెప్పేసి ఫ్రైడే రోజు కూడా కుదరదు నాకు. ఒక్కొక్కసారి అయితే ఏమైనా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా బర్త్డే పార్టీస్ అవన్నీ కూడా చేసుకున్నారంటే కదా, ఆ రోజు కూడా కుదరదు అనమాట. ఇవి ఒక్కొక్కసారి 10కి స్టార్ట్ చేస్తాను వాయిస్ ఓవర్ ఇచ్చేది, లేదంటే 11కి స్టార్ట్ చేస్తాను. ఇలా అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంక ఈరోజు అయితే నేను 8:30 కల్లా ఈ రూమ్లోకి అయితే వచ్చాను, ఫ్రెష్ అయిపోయి వాయిస్ ఓవర్ ఇచ్చేసేదానికి. 8:30 కల్లా వచ్చేయడానికి కారణం ఏంటంటే రేపు సండే చర్చికి అయితే వెళ్తాము, మేము కొంచెం లేట్గా వస్తాము. షార్ట్ వీడియోస్ రెడీ చేసుకోవాలి, లాంగ్ వీడియో మొత్తం అంతా రెడీ చేసుకోవాలి, తమ్నెయిల్ అంతా కూడా రెడీ చేసేసుకుని దాన్ని నేను పోస్ట్ చేసేయడానికి రెడీగా ఉన్నప్పుడు నాకు కుదురుతుంది. లేదంటే రేపు చర్చికి వెళ్ళి రావడం, వంట చేయడం, మళ్ళీ ఇంకేమైనా పని ఉంటుంది అంతా చూసుకొని ఆఫ్టర్నూన్ నేను 2-3 గంటలకల్లా వీడియో పెట్టాలంటే నాకు కుదరదు అనమాట. ఇంకా అందుకని ముందు రోజే కొంచెం పని అంతా అయితే క్లియర్ చేసేసుకుని ఇంకప్పుడైతే చేసుకుంటాను. ఇదైతే తల లాగేస్తుంది. ఒక 15 మినిట్స్ అయిపోయింది, తల బరువు అయితే అయిపోయింది అనమాట. ఇంకా నా పని అంతా అయిన తర్వాత ఇంకా నా వీడియో ఎడిటింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వెళ్ళిపోయి నేను కూడా అన్నం అయితే తినేస్తున్నానండి. నెక్స్ట్ అలాగే మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదా, అది ఇంకా ఈరోజు చేసిన కర్రీ వేసుకుని అయితే అన్నం తినేసాను. ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దాల్సినవి ఉంటే అవన్నీ లోపలికైతే సర్దేశాను అనమాట. ఇంకా బయట పెట్టాల్సిన గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేశాను. డాడీ భోజనం చేయలేదనమాట, అందుకే రైస్ కర్రీ అయితే మిగిలిపోయినాయి. ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఈరోజు సాటర్డే హెడ్ బాత్ అదంతా చేసాం, కానీ సండే కోసం ఏమి అరేంజ్ చేసుకోలేదన్నమాట. ఇంకా గిన్నెలన్నీ బయట పెట్టేసిన తర్వాత సండే గురించి ఏమీ ఆలోచించకుండానే తొందరగా అయితే పడుకున్నాం అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.